నమస్కారం వార్తలకు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు లక్నోలో జరిగిన యూపీ గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ 4వ శంకుస్థాపన కార్యక్రమానికి హాజరైన ప్రధాని మోడీ ఈ సందర్భంగా ప్రసంగం వాలంటీర్ల పేరుతో ఏటా 617 కోట్ల అవినీతి జనసేన పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్ కామెంట్ నిర్వహించబోయే యాత్రలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ప్రెస్ మీట్ లక్నోలో జరిగిన యూపీ గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ 4వ శంకుస్థాపన కార్యక్రమానికి హాజరైన ప్రధాని మోడీ ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు. स्पीड रेल चल रही है. वेस्टर्न डेडिकेटेड फ्रेट कॉरिडोर और ईस्टर्न डेडिकेटेड फ्रेट कॉरिडोर का एक बड़ा नेटवर्क भी उत्तर प्रदेश से होकर गुजरता है. यूपी में नदियों के विशाल नेटवर्क का इस्तेमाल भी मालवाहक जहाजों के लिए किया जा रहा है. इससे यूपी में आवाजाही आसान हो रही है, ट्रांसपोर्टेशन तेज और सस्ता हुआ है. साथियों, आज के इस कार्यक्रम का आकलन मैं सिर्फ निवेश के लिहाज से नहीं कर रहा हूं. यहां आप सभी निवेशकों के बीच जो आशावाद दिख रहा है, बेहतर रिटर्न की जो उम्मीद दिख रही है, उसका संदर्भ बहुत व्यापक है. आज आप दुनिया में कहीं भी जाएं, भारत को लेकर अभूतपूर्व पॉजिटिविटी दिख रही है. 4-5 दिन पहले मैं यूएई और कतर की विदेश यात्रा से लौटा हूं. हर देश भारत की ग्रोथ स्टोरी को लेकर आश्वस्त है, भरोसे से भरा हुआ. आज देश में मोदी की गारंटी की बहुत चर्चा है, लेकिन आज पूरी दुनिया भारत को बेहतर रिटर्न्स की गारंटी मान रही है. अक्सर हमने देखा है कि चुनाव के नजदीक लोग नए निवेश से बचते हैं, लेकिन आज भारत ने ये धारणा भी तोड़ दी है. आज दुनिया भर के इन्वेस्टर्स को भारत में सरकार की पॉलिसी की स्टेबिलिटी पर पूरा भरोसा है. यही विश्वास यहां यूपी में लखनऊ में भी झलक रहा है. भाइयों और बहनों, मैं जब विकसित भारत की बात करता हूं तो इसके लिए नई सोच भी चाहिए, नई दिशा भी चाहिए. देश में जिस प्रकार की सोच आजादी के अनेक दशकों तक रही, उस पर चलते ये संभव ही नहीं था. वो सोच क्या थी? सोच थी कि देश के नागरिकों का जैसे तैसे गुजारा कराओ, उन्हें हर मूलभूत सुविधा के लिए तरसा कर रखो. पहले की सरकारें सोचती थी कि सुविधाएं बनाओ तो 2-4 बड़े शहरों में
नौकरियों के अवसर बनाओ तो कुछ चुनिंदा शहरों में ऐसा करना आसान था क्योंकि इसमें मेहनत कम लगती थी, लेकिन इसके कारण ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. మేమనేది అదే, ఇప్పుడు ఫైనల్ స్టేజ్కి వచ్చాం. మేమేం చేశామో ఎప్పటికప్పుడు ప్రజలకు చెప్తున్నాం. మేము ఎట్లా ఎన్నికలకు సిద్ధంగా కావాలో మేము అవుతున్నాం. నువ్వు ఒక్కటంటే ఒక్కటే చేస్తున్నావు. అది అసలు ఎక్కడ మొదలు పెడుతున్నావో తెలియదు, ఎక్కడికి వెళ్తున్నావో తెలియదు. నీ అమరావతి రాజధాని ఎట్లయితే రోడ్లు ఒక దగ్గర మొదలైంది ఒక దగ్గర అయిపోతావు. నువ్వు అంతే. ఓ రోజు ఇప్పటికి ఎన్ని 20-30 పేర్లు పెట్టుకొని బయలుదేరినట్టున్నాడు. శంకారావాలు, కథలరాలు, అంతకుముందు ఇంకా ఏంటేంటో. 4 రోజులు కొడుకు తిరుగుతాడు, 4 రోజులు ఈయన తిరుగుతాడు, ఇంకో 2 రోజులు ఆయన దత్తపుత్రుడు పోయి ఆయన మానేస్తాడు. ఏ సభలో ఎందుకో తెలియదు. అందులో ఎక్కడెక్కడ పట్టుకొచ్చి 2-3 వేలకు నిల్చుండట్లా. అక్కడ పోయే ఛాలెంజ్లు విసిరేది. మీకు మీరు పగట్టుకెళ్ళాలి అనేది మీ వీపులు మీరు చచ్చుకుని మాట్లాడడం కౌంట్ డౌన్ అని ఇంత ఎందుకు? స్ట్రైట్ ఈ రోజు పెట్టుకోండి. రోజు ఏమేమి అనాలనుకుంటున్నారో ఖచ్చితంగా ఆరోపణలు ఇదిగో ఈ ప్రాతిపదిక మేము చేస్తున్నామనంటే రిప్లై ఇవ్వడం ఇస్తాడు ఖచ్చితంగా. ఇప్పుడు ఇవన్నీ కూడా అనవసరం. నిజంగానే కౌంట్ డౌన్ మొదలైంది 50 రోజులు. మేము అదే అనేది ప్రజలు నిర్ణయిస్తారుగా. ఈ రోజుకు మేము ఏమేం చేశామో ఇవి చేశామని సగర్వంగా చెప్పుకోగలుగుతున్నాం. మా నాయకుడుగా అంత ధీమాతోనే మేము మంచి చేశామనుకుంటేనే మీరు ఓటు వేయండి, ఆశీస్సులు ఇవ్వండి అని ధీమాతో నిబ్బరంగా జనాన్ని అడగగలుగుతున్నారు. నువ్వు అలా అడగగలుగుతున్నావా? మేము పెట్టిన వాలంటీర్ల వ్యవస్థ ఓ బ్రహ్మాండమైన డెలివరీ సిస్టమ్ అని మేము చెప్పగలుగుతున్నాం. నీకు నిజంగా నీవు పెట్టిన దాని మీద నమ్మకం ఉంటే చంద్రబాబు నాయుడు తాను పెట్టిన అదేది జన్మభూమి కమిటీలు అత్యుత్తమమైనవి, మేము వస్తే అవే తీసుకొస్తాం, వాటితోనే మేము పని చేయిస్తామని ఒక మాట అనుకోమను. ఎందుకు ధైర్యం చాలట్లా? ఆ మాట ఎందుకు అనట్లా? అలాగే చంద్రన్న కానుకనే నేను ఇస్తాను అని ఎందుకనట్లా? ఇంకొకటేదో ఆ పేర్లు ఎందుకనట్లా? అవే బ్రహ్మాండమైనవి అని ఎందుకు చెప్పలేకపోతున్నాడు? నా ఆదరణ కింద కత్తెరలే ముఖ్య, అవే బ్రహ్మాండమైనవి, అవే ఇస్తాను నేను ఎందుకని లేకపోతున్నాడు? మేము అనగలుగుతున్నాం. ఇగో ఇవన్నీ చేశాము, వీటి కంటిన్యూయేషన్ కావాలి. వీటి కంటిన్యూయేషన్ కావాలంటే మళ్ళీ మా పార్టీని ఎన్నుకొని మేము అనగలుగుతున్నాం. నువ్వు ఏమి చూసి నీకు ఓటేయాలనో ఒక్కసారి చెప్తే జనానికి కన్ఫ్యూజన్ పోతుంది. నచ్చితే నిన్ను ఆదరిస్తే నిజంగా ప్రజాస్వామ్యంలో అది కరెక్ట్ కూడా అవుతుంది. ఇట్లా ఊరికి పొద్దుపోని ఊపిసిపోక మాటలు, పొద్దుపోని సవాళ్ళు, తాటాకు చప్పుళ్ళు, వీటి వల్ల ఏం ఉపయోగం ఉంటుంది నేను చేసిన వాటి వల్ల? ప్రజలు చూస్తున్నారు కదా, ప్రజలు చూస్తున్నారు. సిద్ధం సభలు వాటికి వచ్చే అవి కార్యకర్తల సమావేశాలు. కార్యకర్తలు ఎంత ఉత్సాహంతో వస్తున్నారో, ఎలా రెస్పాండ్ అవుతున్నారో అది ఎక్కడి నుంచి వస్తుంది? ప్రజల్లో ఉన్న ఆదరణ వల్ల వచ్చింది. ఆ ఉత్సాహం కానీ ఆత్మవిశ్వాసం కానీ నాయకుడి మీద ఉండే విశ్వాసం అది. అలాగే అక్కడికి వచ్చి ఆయన మాట్లాడిన మాటల్లో నిన్న జగన్మోహన్ రెడ్డి గారు నిన్న కానీ అంతకుముందు 2 సభల్లో కానీ లేదా అంతకుముందు ఎక్కడ మాట్లాడినా ఒక్క మాట అయినా పరుషంగా రాజకీయంగా బీఆర్ఎస్ లీడర్ బల్క సుమన్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డిపై ఆయన విరుచుకుపడ్డారు. చెప్పి వాళ్ళు వచ్చుడు చూసుడు పోవుడు వాళ్ళు చెప్పుడు ఇదే జరుగుతూ ఉంది తప్ప అక్కడ చిన్న కూడా పని అయితే లేదు. మాకు నిన్న మొన్న తెలుస్తున్న వార్తలను బట్టి అన్నారం బ్యారేజ్లో నుంచి కూడా నీళ్లు వదిలేస్తూ ఉన్నారు. ఫోటోలు కూడా వచ్చినాయి సోషల్ మీడియాలో, పత్రికల్లో మీరు కూడా చూసారు. సో ఎక్కడైతే ఆ పిల్లర్లు కుంగిపోయినాయో అక్కడికే అన్నారం బ్యారేజ్ నీళ్లు పోయేటట్టు వాళ్ళు కుట్ర చేస్తూ ఉన్నారు. పైనుంచి ప్రాణహితలు కూడా వరద వస్తూ ఉన్నది. ఆ నీళ్లు కూడా ఆ కుంగిపోయిన పిల్లర్ల దగ్గరికి పోయే కుట్ర చేస్తూ ఉన్నారు. అంటే ఇక వాళ్ళకు వర్షాకాలం సీజన్ వచ్చేంత వరకు ఈ పనులు చేయాలనేటటువంటి ఆలోచన లేనట్టుగా స్పష్టంగా అర్థమవుతున్నది. వర్షాకాలంలో ఇటు గోదావరిలో అటు ప్రాణహితలో లక్షల క్యూసెక్ల వరద వస్తుంది. ఒక్కొక్కసారి 20 లక్షల క్యూసెక్ల వరద వస్తుంది. అంటే అంత పెద్ద ఎత్తున వరద వచ్చి ఇంకా మిగతా పిల్లర్లు కుంగిపోయి ఆ మేడిగడ్డ బ్యారేజ్కి ఏమైనా జరగాలి, తద్వారా గత ప్రభుత్వాన్ని బదనాం చేయాలనేటటువంటి ఒక కుట్రపూరితమైనటువంటి ఆలోచన ఈ ముఖ్యమంత్రి దగ్గర ఉన్నట్టుగా మాకు స్పష్టంగా అర్థమవుతా ఉంది. అదర్వైజ్ వీళ్ళకి అటువంటి ఆలోచన లేకపోతే ఇప్పటికీ అక్కడ పునరుద్ధరణ పనులు మొదలు పెట్టాలి. ఇప్పటి వరకు మొదలు పెట్టలేరంటే డెఫినెట్గా ఆ డ్యామ్ను ప్రొటెక్ట్ చేసే ఉద్దేశము, ఆ బ్యారేజ్ను కాపాడే ఉద్దేశం ఈ ప్రభుత్వానికి లేదని అర్థమవుతా ఉంది.
నేను ఒకటే మాట ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా, మీకు కోపం ఉంటే రాజకీయాలు చేసే ఉద్దేశం ఉంటే వేరే అంశాల్లో రాజకీయాలు చేయాలి, కానీ ఇవాళ ఈ బ్యారేజ్లను, రిజర్వాయర్లను, ప్రాజెక్టులను వీటిని రాజకీయ కోణంలో చూసి లక్షలాది మంది రైతన్నల కడుపు కొట్టడం ఇది ఖచ్చితంగా తప్పు. మీకు పాపం తగులుతుంది, ఈ ముఖ్యమంత్రికి, ఈ మంత్రులకు, ఈ ప్రభుత్వానికి పాపం తగులుతుంది, రైతుల ఉసురు తగులుతుంది. ఇప్పటికే ఏసంగి సీజన్కి సంబంధించి చాలా జిల్లాల్లో నీళ్లు లేక రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇప్పటికే మీరు రైతు బంధు ఇయ్యలే, 2 లక్షల రైతుల రుణమాఫీ చేయలే, పోయినసారి వడ్లకు క్వింటాల్కు 500 రూపాయలు బోనస్ ఇవ్వలే. ఇప్పుడు కాళేశ్వరం నీళ్ళు ఇవ్వకుండా, పంపింగ్ చేయకుండా లక్షలాది ఎకరాల్లో చేయాల్సిన స్థిరీకరణ కానీ, కొత్త ఆయకట్టుకు అందియాల్సిన నీళ్లు కానీ. కేఏ పాల్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడుతూ చర్చకు రావాలని సవాల్ విసిరారు. ఇంతవరకు మీరు ముఖ్యమంత్రులుగా 10 సంవత్సరాలు ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాలు, జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు. వారి మాటల్లో చూడండి ఎలాగున్నాయంటే, జగన్మోహన్ రెడ్డి గారు అంటారు, రే కాలర్ లెక్కట్టి స్లీవ్లేసి తన్నడానికి సిద్ధపడండి అనగానే ఫోటోగ్రాఫర్ మీద దాడి. అంటే మీరు గూండాయిజంని, రౌడీయిజంని ప్రమోట్ చేస్తున్నారా? ఇలాంటి చిన్న పిల్లలకి ఏమర్థం అవుద్ది ఇలాంటిది? పోని చంద్రబాబు నాయుడు గారైనా ముసలాడైనా ఊరుకుంటున్నాడా? ఆయన మా జన సైనికులు, ఈయనకేం సైనికులు లేరు కదా. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ ఓట్లు వేసేవాడు ఎవడ కాదు. తుప్పమని ఎక్కడో వెయ్యికొకడో ఎక్కడో అంటుంటాడు, జై జనసేన అంటుంటాడు. అసలు నిజంగా ఆయనకు ఓట్లుంటే ఆయన ఎందుకు బీజేపీతో, టీడీపీతో పొత్తులు పెట్టుకుంటాడు? 5 పార్టీలు కలిస్తే 5-6% వచ్చాయి 2019లో. ఇంపార్టెంట్ విషయం ఏమిటి అంటే, నేను ఇక్కడికి ఎందుకు వచ్చానంటే, ఒకరి మీద ఒకరు పోటీ పడుతున్నారు. చూడండి, ఈ విగ్రహం, ఈ మాన్యుమెంట్ ఖర్చు దాదాపు 500 కోట్లు. టీచర్లు, అంగన్వాడీలు ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోను. అంబేద్కర్కి విగ్రహం అవసరమా? కేసీఆర్ ఇదే మనుగడతో, ఎత్తుగడతో 120 కోట్లు ఖర్చు పెట్టి విగ్రహం కట్టాడు. ఏది? దళితులు ఓట్ల కొరకు. దళితులు మోసగాల, బీసీలు మోసపోరు. చిత్తుగా 24 లక్షల కోట్లున్న కేసీఆర్ని చిత్తుగా తెలంగాణలో ఓడించారు. నేను పిలుపునిచ్చిన మేరకు. బడుగు బలహీన వర్గ ప్రజలారా, మీకు 2 పిలుపులు. అంబేద్కర్ ఆశయాలు నెరవేర్చాలి అంటే, బడుగు బలహీన వర్గాలకి అధికారం రావాలి అంటే, బీసీ, ఎస్సీ, ఎస్టీ, క్రిస్టియన్, ముస్లిం, మైనారిటీ, బీసీలు ముఖ్యమంత్రి, కాపు ముఖ్యమంత్రి కావాలి అంటే, ఇప్పుడున్న మోదీ తొత్తులైన 2 పార్టీలు, టీడీపీ, జనసేన 1, బీజేపీ, వైసీపీ 2, ఈ 2 పార్టీల్ని విడిచిపెట్టి రండి. మీరు వైసీపీలో లేదా బీజేపీ, టీడీపీ, జనసేన, మోదీ తొత్తులతో మీరు ఉన్నారంటే మీరు చరిత్రహీనులు, మూర్ఖులు, బుర్ర లేనోళ్ళు, తెలివితేటలు లేనోళ్ళు. ఎందుకు? 3% ఉన్న చంద్రబాబు కులమేనా మనం లేలాలి? 40 సంవత్సరాలు. 5% ఉన్న రెడ్డిలేనా ఏలాలి? 77 సంవత్సరాలు. అంబేద్కర్ గారి ఆశయాలు ఏంటి? ఎడంకాలతో ఆయన మంత్రి పదవిని ఎందుకు? అరే బాబు, నాకు జెండాలు వద్దురా, దండలు వద్దురా, విగ్రహాలు వద్దురా, రాజ్యాధికారం కావాలరా అని ఆయన నెత్తి నోరు కొట్టుకొని ఆత్మ ఘోషిస్తుంటే, ఆయన కనీస కాన్స్టిట్యూషన్ రాసిన కాన్స్టిట్యూషన్ చదివారా? ఆర్టికల్ 14 చదివారా? ఆర్టికల్ 19 చదివారా? ఆర్టికల్ 21 చదివారా? ఆర్టికల్ 32 చదివారా? చదివినోడెవడు? బీజేపీ, మోదీ తొత్తులకు ఓటేయరు. చూడండి దాడులు, ఎక్కడ చూసినా దాడులే. రేపు నేను వెళ్తున్నాను హైదరాబాద్. జొన్నగడ మెథడిస్ట్ చర్చ్ మీద జై శ్రీరామ్ అన్నందుకు 30 మందిని చితకబాదారు. 3-4 చావుల పరిస్థితులు ఉన్నారు. చర్చిల్ని తగలబెట్టేస్తున్నారు. జై శ్రీరామ్ అన్న వాళ్ళని జై శ్రీరామ్ అనివ్వండి, జై హనుమాన్ అన్న వారిని
జై హనుమాన్ అనమనియండి, జై జీసస్ ప్రైజ్ ద లార్డ్ అన్నవారిని జై జీసస్ ప్రైజ్ ద లార్డ్ అన్నమనండి. జై అల్లా ఓ అక్బర్ అన్నవారిని అన్నివ్వండి. అందుకనే ప్రపంచంలో 200 దేశాలు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు యాత్రలపై ఆయన వివరణ ఇచ్చారు. విజయ సంకల్ప యాత్ర అది పర్యటిస్తుంది. రెండవది రాజరాజేశ్వరి విజయ సంకల్ప యాత్ర అది కరీంనగర్, చేవెళ్ళ, మెదకు, జహీరాబాద్ 4 పార్లమెంట్లు కవర్ చేసే విధంగా యాత్రకు రూపకల్పన చేయడం జరిగింది. ఇది సుమారు 1217 కిలోమీటర్ల యాత్ర ఇది ఉంటుంది. 22 అసెంబ్లీలు కవర్ చేస్తాం. కొన్ని అసెంబ్లీలు మిగులుతున్నాయి, వాటిని కూడా మరి యాత్రలో వాటిని కూడా పూర్తి చేయాలని ఆలోచనతో ఉన్నాం. మూడవది భాగ్యలక్ష్మి విజయ సంకల్ప యాత్ర. అయితే హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలకు సంబంధించినటువంటి యాత్ర ఇది రేపు భువనగిరి నుంచి ప్రారంభమవుతుంది. యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆశీస్సులు తీసుకొని భువనగిరి నుంచి యాత్ర ప్రారంభిస్తాం. యాత్ర భువనగిరి పార్లమెంటు, సికింద్రాబాద్ పార్లమెంటు, హైదరాబాద్ పార్లమెంటు, మల్కాజిగిరి ఈ 4 పార్లమెంట్ నియోజకవర్గాల్లో భాగ్యలక్ష్మి విజయ సంకల్ప యాత్ర ఇది పూర్తి చేస్తుంది. 4వ యాత్ర కాకతీయ భద్రకాళి విజయ సంకల్ప యాత్ర. యాత్ర భద్రాచలం నుంచి స్టార్ట్ అవుతుంది. ఇది అక్కడ కొంత సమ్మక్క సారక్క కారణంగా 2 రోజులు ఆలస్యంగా నిర్ణయిస్తాం. డేటు త్వరలోనే చెప్తాం. అది కూడా సుమారు 1015 కిలోమీటర్లు, 7 రోజులు, 21 అసెంబ్లీలు, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం 3 పార్లమెంట్ నియోజకవర్గాల్లో అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో పర్యటిస్తాం. అసెంబ్లీ కాకుండా అసెంబ్లీలో ఉన్నటువంటి మండలాలు కూడా యాత్ర వెళ్లే విధంగా కూడా రూపకల్పన చేస్తున్నాం. చివరిగా 5వ యాత్ర కృష్ణానది, కృష్ణమ్మ తల్లి ఏదైతే మనం కోరుకుంటామో కృష్ణమ్మ విజయ సంకల్ప యాత్ర పేరు మీద రేపు మక్తల్ అసెంబ్లీ కృష్ణా విలేజ్ నుంచి కృష్ణా నదిలో పూజ చేసిన తర్వాత ఆ యొక్క యాత్ర రేపు కృష్ణా విలేజ్ నుంచి ప్రారంభమై మక్తల్లో మొదటి సమావేశం జరుగుతుంది. ఈ యాత్ర మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, నల్లగొండ 3 పార్లమెంట్లు యాత్ర కవర్ చేస్తుంది. ఇది కూడా 1440 కిలోమీటర్లు, 21 అసెంబ్లీలు యాత్ర ఈ యొక్క కృష్ణమ్మ విజయ సంకల్ప యాత్ర కూడా పూర్తి చేస్తుంది. రేపు కొంతమంది అతిథులు కూడా రేపు 4 యాత్రలు రేపు ప్రారంభమవుతున్నాయి. ఒక యాత్ర ఇంతకుముందు చెప్పినట్టు భద్రాచలంకి బయలుదేరేది 2 రోజులు ఆలస్యంగా వెళ్తుంది. కానీ ఈ యాత్రలకు సంబంధించి అతిథులు ఫైనల్ అయ్యారు. కొమరం భీం యాత్ర ఏదైతే బాసర టెంపుల్ నిర్మల్ నుంచి ప్రారంభమవుతుందో అది అస్సాం ముఖ్యమంత్రి శ్రీ హేమంత్ బిశ్వ శర్మ గారు వారు ప్రారంభిస్తారు. వారు రేపు ఉదయం చేరుకొని డేటా నమోదు కానీ 1,02,836 మంది వాలంటీర్ల పేరుతో ఏటా 617 కోట్ల
అవినీతి జరిగిందని జనసేన పిఎసి చైర్మన్ నాదెండ్ల మనోహర్ ఆరోపించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. 3 అంశాలపైన ప్రధాన అంశం ఏంటంటే ఈ వాలంటీర్ వ్యవస్థకి హెడ్ ఎవరు, అంటే ఎవరు దీన్ని సూపర్వైజ్ చేస్తారు, దీనికి ఒక డిపార్ట్మెంట్ ఉందా, దీంట్లో ఎవరైనా చూస్తున్నారా, ప్రభుత్వం నుంచి ఎవరు దీనికి బాధ్యులు, ఫస్ట్ ప్రశ్న. రెండవ ప్రశ్న, మీరు సేకరించిన ఈ సమాచారం మీరు ఎక్కడ స్టోర్ చేస్తున్నారు ఈ డేటా? ఆంధ్రప్రదేశ్లో ఉన్న మన ప్రజలు, తెలుగు ప్రజల పర్సనల్ ఇన్ఫర్మేషన్, డ్రైవింగ్ లైసెన్స్లు, ఆధార్లు, పాస్పోర్ట్ నంబర్లు, రేషన్ కార్డులు, కుటుంబంలో ఎంతమంది ఉన్నారు, ఫోన్ నంబర్లు, టీవీ ఉందా, ఫ్రిడ్జ్ ఉందా, కేబుల్ కనెక్షన్ ఉందా, బిడ్డలు ఎక్కడ చదువుకుంటున్నారు, ఈ సమాచారం అంతా కూడా మీరు ఎక్కడ స్టోర్ చేశారు ఈ డేటా? మూడో ప్రశ్న, ఈ వాలంటీర్ వ్యవస్థలో వీళ్ళు ఇంటింటికి వెళ్ళి ఈ సమాచారం సేకరించడానికి ఎవరు ఆథరైజ్ చేశారు? ఇది ప్రధానమైన 3 ప్రశ్నలు పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ప్రజల్ని దృష్టిలో పెట్టుకుని డేటా ప్రొటెక్షన్ యాక్ట్ కింద, ప్రైవసీ యాక్ట్ కింద కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రభుత్వాలు కూడా ఇటువంటి అంశాలపైన చాలా ఆచితూచి జాగ్రత్తగా సమాచారం సేకరిస్తుంటారు. వ్యక్తిగత సమాచారం సేకరించకూడదనే దానిపైన ఆయన నిరంతరం ఈ ఇష్యూని మాట్లాడుతూనే వచ్చారు. దీనికి సమాధానం ఎక్కడ కూడా రాలేదు. రాకపోగా అధికారంలో ఉన్న పోలీస్ ఆఫీసర్లని, మంత్రుల్ని, శాసనసభ్యుల్ని, ఎంపీల్ని పవన్ కళ్యాణ్ గారి పైన వ్యక్తిగతంగా దాడి చేయడం, వాలంటీర్ వ్యవస్థనే కించపరిచారనే ఒక భావన తీర్చడానికి వీళ్ళు విపరీతంగా ప్రయత్నం చేశారు. అసలు గ్రామ వార్డు వాలంటీర్లకి ఎక్కడైనా లీగల్ శాంక్షన్ ఉందా? ఇది ప్రధానమైన ఇష్యూ ఈ రోజున. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ గ్రామ సచివాలయ వార్డు సచివాలయాల చట్టం 2023లో వచ్చింది. ఆ చట్టంలో, శాసనసభలో పాస్ చేసిన చట్టంలో ఎక్కడ కూడా ఒక్క పదం కూడా వాలంటీర్ అనే పదం అసలు ఎక్కడ వాడలేదు. ఆ చట్టం వచ్చినాకనే మీరు డిపార్ట్మెంట్ క్రియేట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ గ్రామ సచివాలయ వార్డు సచివాలయాల చట్టం వచ్చినాకనే మీరు దానికి ఒక డిపార్ట్మెంట్ క్రియేట్ చేశారు. క్రియేట్ చేసినంత దారుణంగా దాన్ని జూలై 2019 నుంచి వర్తిస్తుందని రిట్రాస్పెక్టివ్ ఎఫెక్ట్లో తీసుకొచ్చారు మీరు ఆ చట్టాన్ని. ఇది కంప్లీట్గా అసలు ఇల్లీగల్. ఇది మొత్తం చట్టంలో మీరు ఎక్కడ చదివినా కూడా వాలంటీర్ల గురించి కానీ, వాలంటీర్ వ్యవస్థ గురించి కానీ ఒక్క చోట కూడా వీళ్ళు మెన్షన్ చేయలేదు. సుమారు 15,004 గ్రామ వార్డు సచివాలయాలు వీళ్ళు ఏర్పాటు చేసి రాష్ట్రంలో 2,65,380 మంది వాలంటీర్లని మేము ఉపయోగించుకోబోతున్నామని రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. 2021 అక్టోబర్ 1వ తారీఖున ప్రభుత్వ లెక్కల మేరకు ఆ సంఖ్య 2,47,598. సెప్టెంబర్ 25, 2023లో ఆ సంఖ్య కాస్త 2,50,985కి చేరింది. మొన్న ముఖ్యమంత్రి గారి ఈ సభ ఏదైతే ఏర్పాటు చేశారో, ఎక్కడైతే ఆయన వాలంటీర్లు నా సైన్యం అని చెప్పారో, అక్కడ వాళ్ళు చెప్పిన సంఖ్య 2,55,461. ఇది వాళ్ళు చెప్పిన సంఖ్య. అసలు ఎంత ఆశ్చర్యకరంగా ఉందంటే, వివరాలు ప్రభుత్వం నుంచి సేకరించినప్పుడు జనసేన పార్టీ నుంచి ఏ పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేసినా మేమిచ్చే సమాచారం 100% కరెక్ట్, నిర్ధారించుకున్నాకనే ఇస్తాం. వాస్తవాలతో కూడిన సమాచారంతో మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాం. అందులో భాగంగా ఈ రోజున చాలా భయంకరమైన సమాచారం నా దగ్గరకు వచ్చింది. ఈ 2,65,380 వాలంటీర్లు మేము క్రియేట్ చేసామని ఏదైతే చెప్పారో, 1,02,836 వాలంటీర్లు
మాజీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం జగన్పై ఆయన మండిపడ్డారు. పట్టుకుని ఈరోజు ఒక ప్రెస్టేషన్లో ఉన్నాడు. ఆయన ఎంత ప్రెస్టేషన్లో ఉన్నాడంటే 14 సంవత్సరాల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి. అతనికి ఈ రాష్ట్రంలో ఒక మార్కు లేదు, ఒక సంక్షేమం కానీ లేదంటే ఆయన చేసిన పథకం కానీ లేదంటా ఉన్నాడు. ఎక్కడ కూర్చొని? నిన్న రాప్తాడులో అనంతపురంలో కూర్చొని. అనంతపురం ఆయన వెళ్ళిన రోడ్డు చంద్రబాబు నాయుడు గారు వేసింది. ఈరోజు రాయలసీమలో ప్రాజెక్టులు పూర్తయినాయి అంటే చంద్రబాబు నాయుడు గారు వేసినటువంటి కట్టినటువంటి ప్రాజెక్టులు. ఆఖరికి నువ్వు నిన్న వెళ్ళిన అనంతపురం జిల్లాలో హార్టికల్చర్ క్రాప్స్లు కానీ, పళ్ళ తోటలకు కానీ, వేరుశెనగ పంటలకు కానీ, ఆఖరికి నీ సొంత నియోజకవర్గం పులివెందుల్లో చీనీ చెట్లకి నీళ్లు ఇచ్చిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అవునా కాదా జగన్ రెడ్డి? నువ్వు నిన్న చాలా పెద్ద పెద్ద స్టేట్మెంట్లు ఇచ్చావు ఈ మీటింగ్లో. మేము వెంటనే మా నాయకుడు దానికి చర్చలకు సిద్ధం, నువ్వు రా బయటికి. ఒక ముఖ్యమంత్రిగా నువ్వు, ఒక మాజీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు కూర్చొని ఈ రాష్ట్రంలో ఎవరు మార్కేంటి? ఒక సీనియర్ జర్నలిస్ట్ని మోడరేటర్గా పెట్టుకొని రా, నువ్వు టైం చెప్పు, నువ్వు ఏ టైం అంటే ఆ టైము, ఏ రోజు అంటే ఆ రోజు, ఎక్కడంటే అక్కడ అని సవాల్ ఛాలెంజ్ చేస్తే 24 గంటలైంది. తాడేపల్లిలో ప్యాంట్లు తడిసిపోతున్నాయి వీళ్ళకి. ఎవడు మాట్లాడు? ఉత్తుత్తునే 7 మంది 8 మంది 10 మంది వచ్చి బో అని మాట్లాడే జగన్మోహన్ రెడ్డి మనుషులు ఎవడు మాట్లాడుతలా? అంటే నీ సొంత మీటింగ్లో, నీ సొంత మీడియాలో నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసి, నువ్వు చెప్పేసి, ఒక బిర్యానీ ప్యాకెటు, ఒక మందు బాటిలు, ఒక వాటర్ ప్యాకెటు ఇచ్చేసి వాళ్ళు మత్తులో ఉండగా నీకు కావాల్సినంత వాక్కొని, నీకు కావాల్సినంత చెప్పుకొని వెళ్ళిపోతే, మళ్ళీ తుర్రుమని తాడేపల్లికి పారిపోతే, తాడేపల్లిలో తలుపులు వేసేసుకొని ఇంట్లో ఉంటే ఎవడో చూడరనుకుంటున్నావా జగన్ రెడ్డి? లేదంటే నువ్వు చెప్పిందంత నిజమని నమ్ముతారనుకుంటున్నావా? చెప్పాలి, నోరు విప్పాలి జగన్ రెడ్డి. నువ్వు ఈరోజు నువ్వు మాట్లాడిన దాని మీద చర్చకు సిద్ధం అని చెప్పాము. సాక్షాత్తు ఎవరో కాదు, ఇంకా మిగతా నాయకులు ఎవరో కాదు, ఒక మాజీ ముఖ్యమంత్రి, రేపు కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే వస్తారని చెప్పి ప్రకటించాం. ఎందుకు నువ్వు నోరు ఎత్తట్లేదని అడుగుతా ఉన్నా. 24 గంటలైంది, ఎవరూ మాట్లాడతలా. మళ్ళీ నీ సభల్లో యథావిధిగా అబద్ధాలు. 99% హామీలు నెరవేర్చాడంటండి ఇతను. నేను అడుగుతా ఉన్నా సింపుల్గా, ఇప్పుడు వీడియోలు, నువ్వు మాట్లాడిన వీడియోలు కూడా చూపిస్తా. నేనేమి నీ మీద ఎలిగేషన్స్ చేయట్లా, పొలిటికల్ ఎలిగేషన్స్ కాదు. నువ్వు మాట్లాడినటువంటి వీడియోలే ఉండటానికి మా దగ్గర 100 వీడియోలు ఉన్నాయి. ఒక 2 ప్రజెంట్ చేస్తాను, దాంట్లో నువ్వేం మాట్లాడావు, ఎక్కడ నెరవేర్చావు నువ్వే చెప్పు. లేదమ్మా వీడియో ప్లే చేయండి, ఇచ్చిన హామీలు ప్లే చేయండి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. లక్నోలో జరిగిన యూపీ గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ 4వ శంకుస్థాపన కార్యక్రమానికి హాజరైన ప్రధాని మోడీ. ఈ సందర్భంగా ప్రసంగం. వాలంటీర్ల పేరుతో ఏటా 617 కోట్ల అవినీతి. జనసేన పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్ కామెంట్.
నిర్వహించబోయే యాత్రలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ప్రెస్ మీట్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.